డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ మరియు ఉమ్మడి నల్గొండ జిల్లా డిప్యూటీ కమిషనర్ శ్రీ శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు పంతంగి టోల్గేట్ దగ్గర తనిఖీలు జరగడం జరిగింది. ఇందులో భాగంగా 17 తారీఖు అనగా నిన్న సాయంత్రం ఒక ఆటో అనుమానాస్పదంగా రావడంతో దాన్ని చెక్ చేయడం జరిగింది. ఇందులో 33 ప్యాకెట్లు గాంజాను మేము గుర్తించడం జరిగింది. దీంతో ఫస్ట్ మేము చూసాము, ఫస్ట్ గాజులు అని చెప్పారు. తర్వాత అనుమానంతో మేము లోపల బాగా డీటెయిల్గా చెక్ చేస్తే దాంట్లో 33 ప్యాకెట్లు ప్లాస్టిక్ ర్యాప్ చేసిన ప్యాకెట్ దొరకడం జరిగింది. దాన్ని తీసి చూడగా గంజా అని తేలింది. తర్వాత విచారించగా వీళ్ళు ఒరిస్సాలోని బరంపురం నుంచి రవాణా చేస్తూ మహారాష్ట్ర తీసుకెళ్తుండగా మార్గ మధ్యంలో ఇవి సూర్యాపేట నుంచి ఒక ఆటో మాట్లాడుకొని ఆటో నుంచి రవాణా చేస్తుండగా మేము ఇక్కడ పంతంగి టోల్గేట్ దగ్గర మేము దాన్ని ఆపడం జరిగింది. తనిఖీ చేయంగా దీంట్లో దొరికిందనమాట. అయితే దీని యొక్క స్వాధీనం చేస్తున్న ఆస్తి విలువ సుమారు 33 లక్షల రూపాయలు. ఇందులో 4 ముద్దాయిలను, అంటే 3 ముద్దాయిలు మహారాష్ట్ర చెందినవారు, అతను ఆటో డ్రైవర్ని కలిపి మొత్తం 4 అరెస్ట్ చేసి రిమాండ్ చేసి కోర్టు ముందర ప్రొడ్యూషన్ చేయడం జరిగింది. ఈ దాడుల్లో మనకు రామన్నపేట సిఐ శ్రీ మన బాలాజీ నాయక్, మోత్కూరు సిఐ రవిచంద్రారెడ్డి, ఎస్ఐలు మన శంకర్, శివకృష్ణ, సత్యనారాయణ మరియు సిబ్బంది కానిస్టేబుల్స్ తిమలేష్, రావోజీ, రహమాన్, రమేష్ రెడ్డి, కృష్ణారెడ్డి, గోపి, అనిల్, వెంకట్, సోని, స్వప్నలు పాల్గొన్నారు. ఇందుకు గాను ఉన్నతాధికారులుగా అతను వాళ్ళని పాల్గొన్న సిబ్బందిని అభినందించడం జరిగింది. దీంట్లో 3 ఒక ఫ్యామిలీ కాదు, దగ్గర బంధువులు. దాంట్లో 2 అక్కచెల్లెళ్ళు అనమాట, ఆడపడుచులు. దాంట్లో వీళ్ళిద్దరు తీసుకోలేక దగ్గర బంధువుని ఒకరిని తీసుకొచ్చారు. వీళ్ళ మీద అయితే కేసులు, ఇద్దరి మీద అయితే కేసులు, ఒకరి మీద మాత్రం ఎక్కడో టోల్ చెక్లో ఉందని చెప్పాడు. విచారించగా టోల్ చెక్లో అత్తాపూర్లో కేసు ఉందని చెప్పాడు అనమాట. For more videos like this, subscribe Big TV channel.